సొంతూరు పెదపారుపూడి సర్వతోముఖాభివృద్ధికి రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు విశేష కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిని స్వయంగా పరిశీలించిన ఆయన వివిధ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆకర్షణీయ గ్రామంగా వెలుగులీనుతున్న పెదపారుపూడి మిగిలిన పల్లెలకు మార్గదర్శిగా నిలుస్తుందని ప్రశంసించారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు దత్తత తీసుకున్న ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. 8,35,00,000తో అభివృద్ధి చేసిన పనులు ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రం, మహిళా సమాఖ్య భవనం, సిమెంట్ రహదారులు, పాఠశాలను స్వయంగా పరిశీలించారు. గ్రామంలో తొలుత 1,50,000 లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంక్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీని నుంచి పైప్లైన్ల ద్వారా ఇళ్లు, కార్యాలయాలు, ఆలయాలకు ₹3కే 20 లీటర్ల తాగునీటిని సరఫరా చేయనున్నారు. తరువాత ఊరిలోని పశుగ్రాస క్షేత్రాన్ని సీఎం ప్రారంభించారు. రూపాయికే పశుగ్రాసం అందించేలా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అనంతరం పశువులు, గొర్రెలు, మేకలకు నట్టల మందు పంపిణీ చేశారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా పెదపారుపూడిలో ముఖ్యమంత్రి మొక్కలు నాటారు. పచ్చదనం పెంపుపై పెదపారుపూడిలో చైతన్యం రగిల్చిన రామోజీ ఫౌండేషన్ గ్రామంలో ఇప్పటికే 260 మొక్కలు నాటింది. రక్షణగా 140 ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. ఇళ్లకు 572 మొక్కలు పంపిణీ చేశారు. పిచ్చి మొక్కలు, చెట్లతో నిండి ఉన్న శ్మశాన వాటికను ఆధునికంగా తీర్చిదిద్దారు. జెడ్పీ ఉన్నత పాఠశాల కొత్త భవనాన్ని చంద్రబాబు ప్రారంభించారు. రామోజీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులు ప్రారంభించారు. అక్కడే విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలకు ప్రహరీ గోడను ప్రభుత్వం తరపున 45 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తయారు చేస్తానంట. ఓకే, గుడ్. అభినందనలు. బాగా చదువుకుంటావా? ఓకే, గుడ్ లక్. నువ్వేం కావాలనుకుంటున్నావు? తప్పకుండా అవుతావమ్మా. నువ్వు సంకల్పంతో పనిచేయి. చాలా మంది రాజకీయాలకు రావడం లేదు, చదువుకొని మీరు రావాలి. ఇప్పటి నుంచి సీట్లు కూడా చేశాను. మీకెంత మా వయసు ఇప్పుడు? 13. 2 ఎలక్షన్ తర్వాత వస్తావు. కరెక్ట్గా 2 ఎలక్షన్ తర్వాత ఎదురు అయిపోతావు. నువ్వు సామాజిక బాధ్యత తెలుసుకోవాలి. ప్రజలకు ఎంత సేవ చేయాలో ఆలోచించాలి. ఇప్పటి నుంచి నువ్వు ప్రతిరోజు 1 నిమిషం ఆలోచించుకుంటా ఉండు. తప్పకుండా నువ్వు ఎమ్మెల్యే అవుతావు. ఎప్పటికప్పుడు నాకు టచ్లో ఉండాలి, మరి మర్చిపోకూడదు. సంవత్సరానికి ఒకసారి నాకు కావాలి, ఎక్కడ వెళ్తావు? సరేనా? రామోజీ ఫౌండేషన్ చొరవ, స్థానికుల సహకారం కలిసి పెదపారుపూడిని ఆకర్షణీయ గ్రామంగా నిలిపాయని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామోజీరావు నివాసాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.